హనుమంతుడినే మింగేసిన పాముల తల్లి గురించి తెలుసా? కశ్యపుడు భార్య అయిన సురసిని హనుమంతుడు సంకల్పం ఎంత ఉందో అని పరీక్షించడానికి దేవతలందరూ కలిపి పంపిస్తారు. సీతామాత కోసం లంకకు బయలుదేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆ దారిలో ఎవరు వెళ్ళినా తనకి ఆహారం అవ్వాల్సిందే అని గొడవ చేయకుండా నోట్లోపలికి వెళ్ళిపోమని నోరు తెరుస్తుంది. దాంతో హనుమంతుడు 10 యోజనాలంత పెద్దగా అవుతాడు. అప్పుడు సురస తన నోరుని 20 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు 40 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస మళ్ళీ 60 యోజనాలంత పెద్ద నోరుని చేస్తుంది. మళ్ళీ హనుమంతుడు 100 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస తన నోరుని 120 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు ఒక్కసారి హనుమంతుడు బొటన వేలంత చిన్నగా మారి తన నోట్ లోపల నుంచి కడుపు లోపలికి వెళ్లి బయటకు వచ్చేస్తాడు. కడుపు లోపలికి వెళ్ళాను కాబట్టి నీ కోరిక తీరినట్టే అని చెప్తాడు. దాంతో హనుమంతుడి తెలివికి సురస సంతోషించి దారిని వదులుతుంది. హనుమంతుడికి మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే దాని మీద ఫుల్ వీడియో చేశాను, చూడండి.